ఏం చంద్ర రా. చంద్ర ఇదే మా నాన్నమ్మ గారి ఊరు. ఈ ఊరని చెప్పలేదు. నీకంత కంగారు ఎందుకు, చెప్పాగా నీకు వచ్చిన సర్ప్రైజ్ ఉంది, దా చెప్తాను. కమ్ కమ్. చంద్ర నువ్వు అక్కడ వెయిట్ చేయి, నేను వెహికల్ అరేంజ్ చేసి వస్తాను. నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదండి, మీ అమ్మాయి వెయిటింగ్ రూమ్ దగ్గర ఉందండి. వెళ్తా. హరి హాయ్ రే, వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. రే ఫస్ట్ డబ్బులు తీసుకెళ్ళి స్టేషన్ లో కట్టేసి అన్నయ్య కేసు కొట్టించండి. ఓకే? అదేంట్రా నువ్వు రావట్లేదా? లేదురా, నాకు చిన్న పని ఉంది. రే చాలా రోజులతో కలిసి వెళ్దాం రా. లేదురా, నేను రాలేను. చెప్పేదేనండి మీరు. లగేజ్ మాకి ఏమ్మా బాగున్నావా? ఎవరికోసం అమ్మా ఎదురు చూస్తున్నా? హరి హరి ఆహా హరి లేడమ్మా, వాడు రాడు. నిన్ను తీసుకురమ్మని వాడిని నేనే పంపించాను. వాడికి రావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. నువ్వు పద. ఒరేయ్ పట్టుకోండి రా దాన్ని. పట్టుకోండిరా. ఎవరా పిల్ల? సిద్ధప్ప నాయుడు గారు మనవరాలు దుర్గాదేవి దొరికిపోయింది. పాపం. పాపం ఏంటయ్యా? ఆ అమ్మాయి దుర్గాదేవి కూతురే కదా. దుర్గాదేవి కూతురేంటయ్యా బాబు? వాళ్ళకి పడి చావదు. ఇప్పుడు అమ్మాయిని తనే చంపేస్తుందో యాక్సిడెంట్ లో ఏం చేస్తుందో. ఎప్పుడు మీరే గెలుస్తారండి సార్? మేధావులు అలాగే గెలుస్తారా? సరే గాని మీ అందరికి ఒక టెస్ట్ పెడతాను. అలాగే సార్. దాంట్లో గెలిచినోడు నా తర్వాత మేధావని ప్రూవ్ అవుతుంది. ఓకే? ఈ కాయిన్ కరుగుతుందా కరగదా? కరగదండి. కరుగుతే మీరెందుకు వేస్తారు? ఈ మధ్య నీకు ఐక్యూ బాగా పెరిగింది రోయ్. సరే ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. అడుకోండి. సూర్యుడు పడమర ఉదయించును. ఇలాంటి గొప్ప అబద్ధం ఇంకోటి చెప్పాలరా. మీరు దొంగల్ని బాగా పట్టుకుంటారు. భలే అబద్ధం చెప్పారా నువ్వు. నీకు ఈ మధ్య బాగా బలిసింది రోయ్. ఎప్పుడు మీరే కదా గెలిచేది. తొందరగా ఆడండి సార్. ఇక్కడ ఎస్ఐ గారు ఎవరండి? నీ కళ్ళకి ఎస్ఐలా కనబట్టలేదా? అది కాదు సార్. హైట్ తక్కువ అని అనుమానించుకు. ప్రాబ్లం ఏంటో తొందరగా చెప్పు. ఇక్కడ పెద్ద టెస్ట్ జరుగుతుంది. సార్, ఈ ఊర్లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారండి.
కిడ్నాప్. ఆపండి ఆపండి సార్, ఇదే సార్ ఇల్లు. వీళ్ళ అవును, దిగండి సార్. బ్రేక్ జీప్ రివర్స్ లో పోనవరా ఎందుకు సార్? పారిపోవడానికి రా. పారిపోయే దొంగలు సార్, మనం కాదు. అసలు ఏంటి సార్ ఇదంతా? నేను అక్కడి నుంచి చూస్తున్నాను. మీరు అసలు నిజంగానే పోలీసులా? కనిపెట్టేశారన్నమాట. ఏంట్రా ఆయన కనిపెట్టింది? అదే మీరు రికమెండేషన్ క్యాండిడేట్ అని. ఆ మాట ఆయన అన్నాడా? అనలేదు, అంటాడేమని డౌట్. ఏంటి నీ డౌట్? అవును, నేను రికమెండేషన్ క్యాండిడేట్నే. బాబు, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడే అర్థమైంది ఇలాంటి దాంట్లో దేంట్లోనే ఇరికిస్తావని. ఇప్పుడు దీంట్లో నేను ఏలెడితే దుర్గాదేవి గారు నన్ను నక్సలైట్స్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎదురు కాల్పుల్లో చచ్చి ఊరుకుంటాను. సార్ అది కాదు, నేను చెప్పేది ఒక్క- ఏంటి ఎస్ఐ గారు ఇటు వచ్చారు? ఆ? అయితే. అమ్మగారు 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 అదేనండి బండి ట్రబుల్ ఇస్తేను. ఏంటండి ఎందుకు ఆమె చూసి అలా కంగారు పడిపోతున్నారు? కిడ్నాప్ చేసింది ఈవిడే. కిడ్నాపా? ఎవరు బాబు నువ్వు? నేను ఎవరా? కనీసం చంద్ర అంటే ఎవరో తెలుసా? చందన ఎవరు బాబు? ఎస్ఐ గారు, ఇవి టోటల్ ఫ్రాడ్ లా ఉంది. చంద్రని అమ్మాయిని స్విట్జర్లాండ్ నుంచి ఇండియా తీసుకొచ్చి ఆవిడకి అప్పు చెప్తే నాకు 10 లక్షలు ఇస్తానంది. నేను చంద్రని తీసుకొచ్చి ఆవిడ ఎస్ఐ గారు, మీకేమనిపిస్తుందో గానీ నాకు మాత్రం పాపం తను పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చాడేమో అని అనిపిస్తుంది. మీకు అలా అనిపిస్తే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అమ్మగారు. సార్, ఇప్పుడు అమ్మాయి ఇంట్లోనే ఉంది. మీరు కావాలంటే వెళ్ళి వెతకండి. దొరకపోతే అప్పుడు నేను నిజంగానే పిచ్చోడని ఒప్పుకుంటాను. ప్లీజ్ సార్. అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. మీరు లోపలికెళ్ళి వెతకండి. ఆ అబ్బాయిని కూడా తీసుకెళ్ళండి. ఎందుకండి అమ్మగారు? అది కాదు. పర్వాలేదండి, భలేవారే. వెళ్ళండి బాబు, నువ్వు వెళ్ళు. సరే మీ ఇష్టం అమ్మ. నువ్వు వెళ్ళవా? వెళ్ళు బాబు. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళరా. సరే సరే. చంద్ర, చంద్ర, చంద్ర. ఏం బాబు, అమ్మాయి దొరికిందా? సార్ ఎస్ఐ గారు, కావాలంటే ఆవిడ నాన్నగారిని అడగండి. నేను డబ్బులు తీసుకున్నప్పుడు ఆయన ఉన్నారు. ఏమండి, మీరని చెప్పండి. వాడా వాడు పాలేరు. నీకు పోలీసులు భయపడ్డంత మాత్రం ఊరుకుంటా అనుకుంటావా? ఈ ఊరి ఎమ్మెల్యే ఎంపీలకి కంప్లైంట్ ఇస్తాను. ఇతనే ఈ ఏరియా ఎంపీ. ఆడేదో కంప్లైంట్ ఇస్తానంట, రాసుకో. చందన కోసం నన్ను పావులా వాడుకున్నావు కదా. తను లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళం దొరకదేవి. ఒరేయ్! ఇంతవరకు ఎవ్వడు నన్ను పేరు పెట్టి పిలవలేదురా. నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తావా? ఆహా. తమ్ముడు, అమ్మగారు, వీడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు అది రావయ్యా. కదండి ఆ అమ్మాయి నువ్వు ఇక్కడ- రావయ్య, చెప్పేది విను. నేను చెప్పేది ఒక నిమిషం వింటారా? రావయ్య. సార్ అది కాదు, అమ్మాయి ఇక్కడ ఎక్కడ ఉందండి. పదవయ్యా, నా మాట విను. సార్ ప్లీజ్ సార్, నా మాట నమ్మండి. ఆ దుర్గాదేవి చందన్ ఇక్కడ ఎక్కడో దాచుంటుంది. ఏమయ్యా, ఆవిడ నీకు బొట్టు పెట్టాక చందనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఈ బొట్టు గిట్టి అసలు ఏంటండి? అవును, అయినా వాళ్ళు బొట్టు పెడితే భయపడిపోవాలా? ఇది గుళ్ళో పూజారి పెట్టే బొట్టు కాదయా, బలి తీసి ఇప్పుడు మేకపోతుకు పెట్టే బొట్టు. ఇదిగో స్కూల్లో నేను లెక్కల్లో ఫస్ట్, కానీ వీళ్ళు నరికేసిన తలకాయలు లెక్క పెట్టడం ఇప్పటి వరకు నా వల్ల కాలేదు. ఇదంతా నాకు అనవసరం అండి. చందన్ తీసుకెళ్లకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను.